ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయేందుకురా తమ్ముడు? ఈ అక్క మీద ఎందుకురా నీకు ఇంత కోపం? అక్క తమ్ముడు నువ్వేనారా? నిజంగా వచ్చావా? రా రా రా, లోపల రా, కూర్చో. జరిగింది మనసులో పెట్టుకొని ఈ అక్క దగ్గరికి రావేమో అనుకున్నారా? నువ్వు మీ బావ సరదాగా ఉన్న భయమేరా నాకు. నవ్వుతూ నవ్వుతూనే సీరియస్ అయిపోతారు. ఆ టైంలో నేను ఎవరికెళ్ళి మాట్లాడాలో నాకు అర్థం కాదురా. ఏదన్నా మనమందరం కలిసే సందర్భం వస్తుందంటే చాలు ఎక్కలేని భయం మొదలవుతుంది నాలో. అందరూ కలిసినప్పుడు చాలా సంతోషంగా ఉండాలనుకుంటాను తమ్ముడు, కానీ ఆ సంతోషం ఎక్కువసేపు ఉండదేమో అని భయం వేస్తుందిరా నాకు. అయిపోయిందేమో అయిపోయింది అక్క, ఆ విషయాన్ని వదిలే, భయపడకు. ఇంకెప్పుడు ఇలా జరగదక్క. బావ నేను బాగానే ఉంటాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయవు. షెక్కుకు ఫోన్ చేసినా కానీ తను కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. నువ్వు మీ బావ మాట మాట అనుకున్నారు, అయినా కలుసుకుంటున్నారు బయట. నేను పిల్లలు ఎంత బాధపడుతున్నామో తెలియదురా నీకు. నాకు మాత్రం ఎవరున్నారా? నాకు నువ్వు, నీకు నేను. మన చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. మన బంధాన్ని విడగొడదాం అనుకుంటున్నావా? చెప్పురా, చెప్పు. నీ భార్యకి నీ తరపున నేను మాట్లాడలేదని నా మీద కోపం. అలాంటిది ఏం లేదక్క, నువ్వు బాధపడకు. అలాంటిది ఏం లేకపోతే నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదురా? మొన్న మీ బామ్మర్ది కూతురు పుట్టినరోజు అయితే నువ్వు షెక్కు ఇద్దరు కలిసి స్టేటస్ పెట్టారు. అదే రోజు నా కొడుకు పుట్టినరోజు అని గుర్తులేదారా నీకు? మామయ్య ఫోన్ చేసి విష్ చేస్తాడని ఎంత ఎదురు చూశాడో తెలుసా? వాడు ఎంత బాధపడి ఏడ్చాడో నాకు తెలుసురా. అక్క, మనది ఎవరో వేరు చేస్తే పోయే బంధం కాదక్క, మనది రక్త సంబంధం అక్క. తమ్ముడు, తమ్ముడు, నువ్వు రాలేదరా? నువ్వు వచ్చావు అనుకున్నారా ఇంతసేపు?